గారు గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ చేరికల పైన అంటే చెప్పేవి నీతులు తవ్వేవి గోతులు, ఇది టీడీపీ తీరు అని ఆరోపణ చేస్తున్నారు. అంటే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదంటే హుందాగా తప్పుకున్నాము, మేము ఎప్పుడు హుందా రాజకీయాలు చేస్తామని చెప్పి అటు మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లను అటు కౌన్సిలర్లని అలాగే కార్పొరేషన్లో కార్పొరేటర్లని ఎవరు దొరికితే వాళ్ళని చేర్చుకుంటున్నారు. ఇప్పుడు రాజ్యసభ అలాగే ఎమ్మెల్సీలను కూడా చేర్చుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే గారు బయటకి ఒకటి మాట్లాడుతున్నారు, కానీ మనసులో ఆయనకు కూడా తెలుసు ఆ పార్టీ పరిస్థితి ఏందో. అందుకని నేను పెద్ద వారు చెప్పిన కామెంట్ ఆయన ఇప్పుడు వివాదంలోకి లాగుతున్నారు. ఆయన కూడా మీతోనే టచ్ లో ఉన్నారా? మనసులో ఒకలా ఉంది, బయటకు ఒకలా ఉంది అంటున్నారు. ఇప్పుడు తప్పదండి. ఎందుకనంటే మనము తెలుగుదేశం పార్టీ తరపునో వైఎస్ఆర్ పార్టీ తరపునో ఇప్పుడు చర్చ చేస్తున్నాం. ఈ రెండు పక్కన పెట్టేసి అంశాలు అక్కడ ఉండే నాయకులు ఇప్పుడు ఎవరెవరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలుగా ఉండారో వాళ్ళ పక్షాల నుంచి ఆలోచిస్తే మనకు ఒక డిఫరెంట్ స్టోరీ బయటపడుతుందండి. ఎందుకు అనంటే గతంలో జరిగిన అనేక అక్రమాలు, వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ బయటపడతా ఉంటే వీళ్ళు ప్రజల్లో ముఖం చూపించుకోలేని పరిస్థితి. సో ఆ పార్టీ పరిస్థితి త్వరలో క్లోజ్ అయిపోయే పరిస్థితి అని చెప్పి చాలా మందికి లోపల తెలుసు. ఏం చేయాలని చెప్పి ఆందోళన. నేను ఒక జోనల్ కోఆర్డినేటర్ గా తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో ఎలక్షన్ అప్పుడు పనిచేశాను. చాలా మంది వైసీపీ నుంచి ఎలక్షన్స్ ముందు కూడా వస్తానంటే కొందరికి ట్రాక్ రికార్డ్ బాగలేక చెడ్డ పేరు ఉండే వాళ్ళని మేము తీసుకోలేదండి. నేను లైవ్ పేర్లు చెప్పదలుచుకోవట్లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా సరైన పేరు లేని వాళ్ళు మాకు వద్దు అని చెప్పి. ఇప్పుడు కమింగ్ టు ద యాక్చువల్ పాయింట్, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏదో నీతులు మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు గారిది ఏదో తప్పు అని చెప్పి అన్నారు. ఎంతవరకు కరెక్ట్ అట్లా మాట్లాడతాము అని చెప్పి ఒకసారి వారైతే ఆత్మవిమర్శ చేసుకోరు, కానీ ప్రజలకు తెలిసే విధంగా నేను మాట్లాడతాను. గత అసెంబ్లీలో మీరు మా ఎమ్మెల్యేల్ని మీ టేబుల్లో కూర్చోబెట్టి మీ రూముల్లో తిప్పుకొని మీరు చేసింది వాళ్ళని సస్పెండ్ చేయకుండా వాళ్ళని తిప్పుకునింది వాస్తవం కాదా? మళ్ళా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు అని అంటే ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు అనేది మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, మోపిదేవి గారు కొంచెం ఒక పెద్ద మనిషి, అంటే కొంచెం చీప్ గా బిహేవ్ చేసే మనిషి కాదు, కొంచెం పెద్దరికంగా ఉండే మనిషి. వారు ఎమ్మెల్సీగా చేశారు, ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారు, రాజ్యసభ ఇచ్చినారు. నేను ఇంత వైఎస్ఆర్ పార్టీలో బెనిఫిట్ పొంది లేకపోతే ఇన్ని పదవులు అనుభవించి ఈ రోజు పోతున్నాను అని అంటే నాకు బాధాకరంగా ఉంది, కానీ బలమైన కారణాలు ఉంది అని చెప్పి వారి నోటితో వారే చెప్పడం జరిగింది. అంటే ఎటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా కానీ అంత లాంగ్ ట్రాక్ రికార్డ్, ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి వారితో అసోసియేట్ అయిన వాళ్ళు ఇట్లా వన్ బై వన్ పోయే పరిస్థితులు ఈ రోజు వచ్చినాయి ఏంటంటే ఆ పార్టీ చనిపోయే పరిస్థితిలో, లేకపోతే దాని లోపల ఉండే కొన్ని సమస్యలు, లేకపోతే కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. సో పదవులు రాజీనామా చేసి మేము వస్తాము, మాకున్న పదవి కూడా అని చెప్పే అనే పొజిషన్ కి వాళ్ళు పోయినారు అని అంటే అక్కడ స్వార్థం లేదు, అక్కడ సమస్య ఉంది. అంటే దీపక్ రెడ్డి గారు ఏ మూల నుంచి అయినా మీ ప్రయత్నం అసలు లేదా? ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఏ మూల నుంచి అయినా మీ ప్రయత్నం లేదా? వాళ్ళు టీడీపీలో చేర్చుకోవటానికి వాళ్ళే స్వతహాగా వస్తున్నారా? ఇప్పుడు కేవలం ఒక తెలుగుదేశమే కాదండి, ఈ నాయకులు 3 పార్టీల దగ్గరికి వాళ్ళ అనుకూలం బట్టి పోతుండారు అని చెప్పి నాకు వచ్చిన సమాచారం. కొందరేమో జనసేనకి ట్రై చేసుకుంటారు, కొందరు బీజేపీకి ట్రై చేసుకుంటారు, కొందరు తెలుగుదేశంకి. సో అదే డిస్కషన్ మాలో కూడా ఉంది. ఎందుకంటే మేము వద్దన్నాం అనుకోండి, వేరే 2 పార్టీల దగ్గరికి పోయి వాళ్ళు కావాలని అన్నా గానీ సరైన విధంగా ఉండదు. అందుకని ఒక అండర్స్టాండింగ్ మన కూటమి పార్టీలందరి మధ్యలో ఉండి ఎవరు వస్తానంటే మనం యాక్సెప్ట్ చేయొచ్చు, ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు అనేది కూడా ఒక డిస్కషన్ జరుగుతా ఉంది. కానీ ఏదో ఒక పార్టీతో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు టచ్ లో ఉన్నట్టు మనకు వచ్చిన సమాచారం. ఎందుకు అనంటే ఆల్రెడీ విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ క్లారిటీ ఇచ్చారు, మీ పార్టీ మారటం లేదు, ఉన్నంత కాలం జగన్తోనే ఉంటామని.
అంటే ఆ పార్టీ ఉంటే కదండి ఆయనతో పాటు ఉండేదానికి. ఆ పార్టీ మూతపడిపోద్ది, ఇంకా ఆ స్టోరీ క్లోజ్. కొందరేమో కాంగ్రెస్ తో కలిసిపోద్ది అని అంటున్నారు. ఏదైనా కానీ ఇప్పుడు 1 by 1 ప్రతి వారము వాళ్ళ ప్రతి 4-5 రోజులకి వీళ్ళు చేసిన తప్పులు ఒక్కోటి బయటకు వస్తా ఉండే. సో వీళ్ళు కొన్ని వేల తప్పులు చేస్తుంటారు. ఇవన్నీ బయటకు వచ్చే టైంకి నెక్స్ట్ ఎలక్షన్ లోపలికి, నెక్స్ట్ ఎలక్షన్ ఏంది లేండి, ఒక సంవత్సరం రోజుల లోపలనే ప్రజల కళ్ళు తెలుసుకొని అబ్బా ఇన్ని అరాచకాలు జరిగినాయా అని చెప్పి ఇటువంటి నాయకులు రాజకీయాల్లో ఉండకూడదు అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రజలే తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సతీష్ రెడ్డి గారు, విశాఖలో కనబరిచిన హుందాతనం ఏమైపోయింది? ఇది చంద్రశేఖర్ గారు అడుగుతున్న మొదటి ప్రశ్న. రెండోది, మీ ఇద్దరు పార్టీ వ్యవహారం పక్కన పెడితే లార్జర్ సెన్స్లో పొలిటికల్ ఫినామినాస్లో మనం చూస్తే 2025 నవంబర్ వరకు మీకు రాజ్యసభలో స్కోప్ లేదు. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు కనుక కొందరు రాజ్యసభ సభ్యులు రాగలిగితే, వాళ్ళు రాజీనామా చేయగలిగితే, తిరిగి ఎన్నికలు నిర్వహిస్తే ఆటోమేటిక్గా మీకున్న నెంబర్తో వాళ్ళు ఎన్నికయ్యే అవకాశం ఉంది. పొలిటికల్గా తెలుగుదేశం పార్టీ ఈ దిశకు కూడా ఆలోచన చేయలేదని ఎందుకు అనుకోకూడదు? ఒకటి. నెంబర్ 2, ఎమ్మెల్సీల పరంగా, శాసన మండలిలో పరంగా చూసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉంది. అక్కడ కూడా మీకు ప్రాబల్యం అవసరం. ఎందుకంటే ఇప్పుడు మీరు అధికారంలో అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి కొంత మండలిలో కూడా మీకు ప్రాబల్యం ఉండటం వల్ల చాలా వరకు బిల్లులన్నీ చాలా ఈజీగా మీరు పాస్ చేసుకోవడానికి ఒక కాన్స్టిట్యూషనల్ స్కోప్ దొరుకుతుంది. ఈ 2 కారణాల నుంచి చూస్తున్నప్పుడు టీడీపీ ప్రయత్నం చేయట్లేదని ఎందుకు అనుకోవాలి? ఒక 2-3 ఆస్పెక్ట్స్ నేను ఇంపార్టెంట్ నేను లేవనెత్తాలనుకున్నాను. చెప్పండి సార్, చెప్పండి. ఫస్ట్ థింగ్, గత అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు లేరు. నేనుండే నా సభలో నేను చూశాను. క్లియర్ గా మా వాళ్ళని ఆ టేబుల్స్ లో కూర్చోబెడతాము, ప్రతి దగ్గర వాళ్ళ రూమ్స్ లోనే కూర్చోబెడతాము, ఎప్పుడు వాళ్ళు కలిసి ఉంటాము, లంచ్ లో కూడా వాళ్ళే కలిసి ఉంటాము. ఇవంతా నా కళ్ళతో నేను చూసినాను. అయినా సంసారమేమో కలిసి చేస్తా, మేమేమో చేర్చుకోలేదు అని అంటాము. ఎవరిని ఫూల్ చేస్తున్నారో నాకు తెలియదు, ప్రజలకే వదిలేస్తాం, ప్రజలకే అర్థం అవుద్ది. సో వాళ్ళు టోటల్ మీతోనే పెట్టుకొని మీరు మళ్ళా నీతులు ఏ విధంగా మాట్లాడుతున్నారో నాకు తెలియదు. రెండోది, ఒక రాజ్యసభ ఎంపీ ఈ రోజు వచ్చినా, లేకపోతే ఒక ఎమ్మెల్సీ ఇంకో దగ్గర నుంచి వచ్చినా, దాని వల్ల మా ప్రభుత్వము నిలబడుతుంది అనే పరిస్థితి అయితే లేదు కదా. మాకు చాలా కంఫర్టబుల్ పరిస్థితిలో ఉన్నాం. ఆ నాయకులు వాళ్ళు ప్రజాసేవ చేయాలని అనుకునే ఒక ఉద్దేశంతో మేము ప్రజా జీవితంలో ఉండాలనంటే ఈ మునిగిపోయే నావలో మనము ఉంటే మనము మునిగిపోతాము, మన పొలిటికల్ లైఫ్ కూడా క్లోజ్ అయిపోద్ది అని చెప్పి వాళ్ళు ఒక మానసిక శోభ అనుభవిస్తూ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. నేను అందుకనే మోపిదేవి గారి వర్డ్స్ కోట్ చేశాను. ఇటువంటి డెసిషన్ తీసుకోవాలంటే అంత ఈజీ కాదు, బలమైన కారణాలు ఉండబట్టే మేము తీసుకోవాల్సి వస్తా ఉంది, బాధాకరమైనా గానీ అని చెప్పి. అంటే ఒక బాధతో వాళ్ళు చేస్తూ ఉండరు. దాని వెనకాల మనం ఆబ్జెక్టివ్ గా ఆలోచిస్తే ఏముంది అనండి, ఒకటి ఇంటర్నల్ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఇష్యూస్ అన్నా ఉంటాయి. రెండోది, ఆ పార్టీలో ఫ్యూచర్ లేదు, ప్రజలు కూడా టోటల్ గా ఆ పార్టీ మీద నమ్మకం కోల్పోయినారు. సో ఫ్యూచర్ లో కూడా ఇది మారే పరిస్థితి కనపడుతులేదు. ప్రతి 4-5 రోజులకి ఒక్కొక్క గతంలో జరిగిన అరాచకాలు, ఒక్కొక్క జరిగిన కుంభకోణాలు, ఒక్కొక్క జరిగిన దోపిడీ గురించి బయటకు వస్తా ఉంది. ఇట్లాంటి ఒక 20-30 రాగానే ప్రజలు పూర్తిగా పార్టీని, వైఎస్ఆర్ పార్టీని రాజకీయాల నుంచి తిరస్కరిస్తారు అని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకుంటున్నారు. దాన్ని తిరిగి మా మీద మేమేదో చేస్తున్నాము అని చెప్పి చెప్పటము ఎంత అంటే దీపక్ రెడ్డి గారు, ఇంకా ఎంతమంది రాజ్యసభ సభ్యులు మీతో టచ్ లో ఉన్నారు? ఎంతమంది ఇంకా రావచ్చు? నాకున్న సమాచారం ప్రకారము నేను అఫీషియల్ స్పోక్స్ మెన్ గా ఏదో ఒక ర్యాండమ్ గా మాట్లాడకూడదు. అందరూ ఏదో ఒకరో ఇద్దరు వదిలిపెట్టి ఈ రోజు వైసీపీలో ఉండే వాళ్ళందరూ ఏదో ఒక ఈ 3 పార్టీలు మా కూటమితో మాట్లాడుతూ ఉండరు అని చెప్పి మాత్రం నాకు సమాచారం వచ్చింది. ఒక ఎమ్మెల్యే గారి గురించి అయితే నాకు ఇంకా డీటెయిల్ రాలేదు. వారు కూడా ఒక నెల 2 నెలలు అయిపోయిన తర్వాత ఈ పరిస్థితులన్నీ చూసి వారు కూడా పాపము ఒక ఆలోచనలోకి వస్తారేమో అని చెప్పి నాకు తెలియదండి. వాళ్ళకున్నదే 11 మంది ఎమ్మెల్యేలు, ఇంకా వాళ్ళు కూడా మీకు పార్టీకి వచ్చే అవకాశం ఉందా? కొంత టచ్లకు ఏమైనా వచ్చారా? ఖచ్చితంగా డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ డిస్కషన్స్ ఇక్కడ నేను మళ్ళీ ఒక్కసారి నేను క్లారిఫై చేసి నేను ముగిస్తాను. ఇక్కడ కేవలం వైఎస్ఆర్ టీడీపీనో లేకపోతే కూటమో కాదు. ఇక్కడ ఆ నాయకుల భవిష్యత్తు,
వాళ్ళు అనుభవించే మానసిక శోభ, వాళ్ళు ఇన్ని తప్పుల్లో మనము భాగస్వామ్యం అయినాము, ఆ తప్పుల్ని మనం సరిదిద్దుకోవాలా అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు అనుభవించే బాధ మనం అందరం గుర్తించాలా అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నానండి. దీపక్ రెడ్డి గారి జత్వాని వ్యవహారం ఒక దుష్ప్రచారం చేయటమే, కావాలని రచ్చ చేయటమే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కొద్దిసేపటి కిందట మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. చెప్పేదేనండి, వారి నాయకులు టీవీల పైన మనకి వీడియోస్ తో సహా దొరికినాయి. సొక్కాలు ఇప్పేవాళ్ళు సొక్కాలు ఇప్పినారు, ప్యాంట్లు ఇప్పేవాళ్ళు ప్యాంట్లు ఇప్పినారు, జిప్పులు ఇప్పేవాళ్ళు జిప్పులు ఇప్పినారు. అవన్నీ మేమేమన్నా పోయి ఇప్పి వీడియోలు చేసినామా? వాళ్ళు చూపించడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? ఎందుకు మీరు ఈ ప్రభుత్వాన్ని మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడింది దానికే మిమ్మల్ని ఆ స్థాయికి దించేశారు. వై నాట్ 175? అజయ్ జైన్ ఎవరు సార్? మీ నాయకుడు కాదా? తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదా? విజయవాడలో ఒక చిన్న బిడ్డని మానభంగం చేసి చంపింది అజయ్ జైన్ కాదా? ప్రభాకర్ గారు ఒక మహిళ మీద దాడి చేసిన మీరే చేయించారా? మీ ప్రభుత్వమే చేయించిందా? అవన్నీ కూడా మీ ప్రభుత్వమే చేయించిందా? మీ పార్టీ వ్యక్తిగతమైనటువంటి వారు లైవ్ లో టీవీలోకి వచ్చి కన్నీళ్లు పెట్టుకొని వారు ఏడ్చినారు. ఎక్కడ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో కూడా లేడు, బాంబే నుంచి ఆమె లైవ్ లో వచ్చి టీవీ ఛానల్స్ లో ఏడ్చింది. సో మీరు ఎంత మానసిక శోభ పెట్టుంటే అంత బాధపడతా ఉంటది. మీరు అక్రమంగా ఆమెను డిటైన్ చేయటము, ఈ వాస్తవాలన్నీ కప్పిపుచ్చుకునే దానికి ఇంకేదో మీరు అని చెప్పి మాట్లాడతాము ఎంతవరకు కరెక్ట్? మీరు అక్కడి నుంచి ఎత్తుకొని వచ్చి ఈడ ఇల్లీగల్ గా డిటైన్ చేయటం అనేది కరెక్టా? దీనికి ఆన్సర్ చెప్పండి. 1 by 1 అన్నీ వస్తాయండి బయటికి. ఇప్పుడు నేను సజ్జగా లాస్ట్ మాట ఒకటి చెప్తాను. ఒక్కసారి ఎమ్మెల్యే గారు అనేది ఏంటి? ఆ పార్టీ ఉంటేనే కదా ఆయన ఉండేది. ఆ పార్టీ లేని పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే ఈ వాస్తవాలనే ప్రజల ముందుకు వస్తే ప్రజలే తరిమి కొడతారు. ఆ పరిస్థితి వీళ్ళు ముఖం చూపించుకోలేని పరిస్థితి వస్తది. అందుకని నేను ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ ఎమ్మెల్సీల పరిస్థితి మనం ఆలోచించాలా అని చెప్పి ఈ రోజు 2 సార్లు చెప్పింది దాని కొరకే అని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి.